గాని ఇంకొకటండి, ఒక బిజీ మీరున్నారు స్వప్న గారంటే, మీరు ఇంకా మిమ్మల్ని కట్టేసినా కూడా మీరు ఆగలేరు. ఎందుకంటే అమ్మో! మీ మనకి మైండ్ అంతుంది. వర్కింగ్‌గా ఉండాలి. అంత పని చేసేవాళ్ళు పొద్దున్న లేవగానే మనం ఏం పని లేదంటే ఎలా ఉంటది? అదే బిగ్గెస్ట్ కామెడీ స్కిట్‌లా ఉంటుంది. అంతే. అది దానంత నరకం ఉండదు. పొద్దున్న లేవగానే ఆ స్కిట్, షూటింగ్ అట్ట, ఇట్ట మైండ్ అలా పెట్టే మైండ్‌కి కరెక్ట్. ఏమీ లేదంటే అది దానంత నరకం ఇంకోటి ఉండదు. అలా ఒక 3 సంవత్సరాలు ఫేస్ చేసిన తర్వాత ఆ ఫ్రస్ట్రేషన్‌లోంచి వచ్చిన ఐడియానే బలగం. బలగం. అంటే ఇన్ని రాసాము. నేను చాలా సినిమాలకు అంటే చాలా సినిమాలు కాదండి, నా ఫ్రెండ్స్ డైరెక్ట్ చేస్తా ఉంటే వాళ్ళకు నేను సబ్జెక్ట్లో కూర్చునేవాడిని, కామెడీ ట్రాక్స్ రాసి ఇచ్చేవాడిని. అండ్ సినిమాలో మేము కామెడీ సినిమా షూటింగ్ చేస్తూ ఉంటే ఏదైనా మనం ఇంప్రూవ్ చేసిన పంచ్ ఉంటుంది, అది స్క్రీన్లో చూస్తే పేలింది అంటే నాకు ఆలోచించే ఉంది. ఇప్పుడు స్కిట్లు నేను ఆల్మోస్ట్ ఒక 100 స్కిట్లు రాసా. వర్కౌట్ అయినా చాలా అంటే నా ఆలోచన నుంచి పుట్టినాయి కదా. సో నాకు నేను ఎందుకు చేసుకోకూడదు అంటే ఇప్పుడు ఒక అవకాశం ఒకరు ఇస్తారు, డెఫినెట్లీ అందరు ఇస్తేనే ఇక్కడ దాకా వచ్చాను. బట్ ఇప్పుడు ఇంత మనకు ఒక నాలెడ్జ్ వచ్చిన తర్వాత కూడా వెయిట్ చేయడం ఎందుకు అనేది ఆ 3 సంవత్సరాలు వచ్చిన ఇది. అక్కడ సరే నేనే హీరోగా చేసుకుందాం, నేనే రాసుకుందాం, నాకు ఒక కథ రాసుకుందాం, నన్నే ఇలా ప్రజెంట్ చేసుకుంటే దాన్ని చూసి వేషాలు వస్తాయి మళ్ళీ అనే దాంట్లో నేనే ఒక పాయింట్ అనుకుందామని స్టార్ట్ చేసిన జర్నీ. ఒక 3-4 పాయింట్లు అనుకొని అవన్నీ రెగ్యులర్గా ఉన్నాయి. ఇలా అయితే నన్ను ఎందుకు చూస్తారు? చాలామంది అలా వస్తున్నారు కదా. నన్ను చూడాలంటే మళ్ళీ నేను కొంచెం బ్యాక్వర్డ్ అయి ఉన్నాను. ఇప్పుడు నన్ను కొత్తగా చూడాలి, కంప్లీట్ ఆపోజిట్గా చూడాలి. అది ఏం చేయొచ్చు? చాలా సాహసోపేతమైన జర్నీ అది. అలా ఏం చేయొచ్చు అన్న పుట్టినప్పుడు థాటే ఒక చావులో ఎలా ఉంటుంది అంటే నేను మా నాన్న జరిగిపోయినప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ ఫనీగా చూసా. ముందు ఎమోషన్ కాదు, అది ముందు ఫనీగా చూశాను. అంటే ఇప్పుడు తెలంగాణలో ఏంటంటే చేదునూరు అని ఉంటుంది. అంటే చుట్టం చూపు వాడు వచ్చినప్పుడు వాళ్ళని ఓదార్చిన తర్వాత చేదునూరు అనేది ఉంటుంది. అంటే ఇంత మందు తీసుకొచ్చి, ఇంత చికెన్ మటన్ తీసుకొచ్చి నా వంతుగా నీకు ఒక భరోసా ఇచ్చి నీ బాధని తొలగించి ఈ వచ్చిన వాళ్ళు ఇస్తారు. అంటే ఆచారం ఏంటంటే అండి, ఇప్పుడు నేనున్నాను, నాకు ఒక మా ఇంట్లో చేదు జరిగింది, ఎవరో చనిపోయి చేదు జరిగింది. మా బావను, మా మావయ్యను, బావ మరుదు ఎవడు వాడు వచ్చి నన్ను ఓదార్చి సరే బావ జరిగిపోయిందని ఈ బాధను దూరం చేయాలి. నాకు ఏదైతే ఆ మిస్సింగ్ ఫీల్ ఉందో దాన్ని దూరం చేయగలని ఏం చేయాలి? ఇంత మందో బిందో తీసుకొచ్చి కాసేపు 2 గంటలు సపోర్ట్ ఉండి కడుపు నిండా తినబెట్టి ఏం కాదులే నేను ఉన్నానులే అని సపోర్ట్ ఇచ్చే వెళ్ళే విధానం అనమాట అది. కరెక్ట్, అవును. సో అదొక ఆచారంగా వచ్చింది, చేదునూరు అంటాం. ఇప్పుడు పెద్ద ఫ్యామిలీ అనుకోండి, ఇప్పుడు 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 బాంబేలో ఉంటారు ఒకరు బావంట ఆయన, అక్కడ 10 మంది చుట్టాలు ఉన్నారు, ఇక్కడ చనిపోయింది, కంపల్సరీ రావాలి, వస్తారు, ఈ ప్రక్రియ కూడా చేయాలి. ఇప్పుడు 10 మంది 10 రోజులు ఉండలేరుగా, 2 రోజుల్లో చేసి వెళ్ళిపోవాలి. అవును. సో 10 మందిది వీడు తాగాలి, నేను తాగాలి, తినాలి. తాగాల్సిందేనా అంటే బాంబే నుంచి వచ్చాడండి పాపం, మా బావకి ఇలా జరిగిందని ఏదో ఆయన తృప్తికి చేసే. నేను ఒక ముక్కనాన్న తినకపోతే ఆడేమనుకుంటాడు, ఫీల్ అవుతాడు కాబట్టి చేయాలి, కంపల్సరీ. సో ఈ ప్రాసెస్ మా నాన్న జరిగింది అనమాట. మాది పెద్ద కుటుంబం. మా అమ్మకి నేను 9వ వాడిని, మా పెదనాన్నలు 6, మా మేనత్తలు 3. సో మా ప్రతి పెదనాన్నకి ఫ్యామిలీ మినిమం 10 మంది, 7 మంది, 8 మంది, వాళ్ళందరూ వచ్చి ఒక 200 మంది మా కజిన్స్ ఉంటారు, అన్నయ్యలు, వదినలు, వాళ్ళ పిల్లలు అందరూ వచ్చేసి ఏమైపోయిందంటే ఆ 11 రోజులు మా నాన్నది చనిపోయిన నెక్స్ట్ డే నుంచి మార్నింగ్ ఒక సెటప్, 11 o'clock ఒక సెటప్, 1 o'clock తప్పదు. దీనిలో ఏం జరుగుద్ది? ఇప్పుడు నేనున్నాను, మీరు వచ్చారు, రాగానే సరే బావ ఇలా జరిగిందంటే సరే కూర్చో తాగదు అంటే కాదు కదా. మీరు అడుగుతారు ఎలా జరిగింది బావ ఏంటి అంటే నేను చెప్పాలి, నేను ఇలా ఉన్నాడు నాన్న చూస్తూ అని ఏడవాలి. ఓకే అయిపోయింది. ఇప్పుడు 12 o'clock ఇంకోటి వచ్చాడు, వాడికి కూడా సేమ్ ఏడవాలిగా. రాగానే రాబావ కూర్చోండి, వాడు మళ్ళీ చూసేవాడు ఒక కంట నీరు కూడా పెట్టలేదు, వాడు రాగానే తాగినని వాడు అనుకుంటాడని వాని కోసం మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఏమైందంటే నానిలా లేడు అన్నీ. అంటే నాకు అలా మంది ఎలా జరుగుతుందంటే వస్తున్నారు, తాగుతున్నారు, ఏడుస్తున్నారు, తింటున్నారు, పంటున్నారు, ఏడుస్తున్నారు. ఏంద్రా అది? అప్పుడు నా చిన్న వయసు 99లో మా నాన్న చనిపోయినప్పుడు ఆ వయసులో నాకు అది అనిపించింది, మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారా, బాధపడుతున్నారా, ఎంజాయ్ చేస్తున్నారా అనేది ఒకటి ఉంది, ఎప్పుడో చూసినది. అది ఇక్కడికి షిఫ్ట్ అయిందనమాట. ఎలాంటి కథ చేయొచ్చు అదే అన్నప్పుడు మా ఫ్రెండ్ ప్రదీప్ అద్వైతం అని ఇప్పుడు నెక్స్ట్ వైజయంతి మూవీస్లో పెద్ద సినిమా చేస్తున్నాడు. సో నాకు బెస్ట్ ఫ్రెండ్ అనమాట. సో తను ఏంటంటే ఒకసారి 10 days కనిపించలా, మళ్ళీ వస్తే డార్లింగ్ ఎక్కడికి వెళ్ళామంటే ఇట్లా మా పెద్దనాన్న చనిపోయాడు రా, గమ్మతుంటుంది మన తెలంగాణలోని, మా తాగుడు గోల ఇలా ఏడుపు అని అన్నాడు. అది స్ట్రైక్ ఏదో బాగుంది కదా అని ఒకసారి రివెండ్కి వెళ్తే మా నాన్నది ఇంత జరిగింది కదా ఫన్ ఇక్కడ, ఇది కదా మనం ఆపోజిట్గా చెప్దాం అనుకున్నాం. అక్కంచెలు మొదలైన కథ. సో అప్పుడు ఒక 4 సీన్లు రాసుకొని
ఫ్రెండ్స్కి చెప్తే వాళ్ళు హిలీరియస్గా నవ్వి దానికి ఇంకో 4 సీన్లు వేసి. కానీ ఇక్కడ విశేషం ఏంటంటేనండి, జబర్దస్త్ కావచ్చు, ఇది కావచ్చు, చాలా సీరియస్ అంశాలని లైటన్ చేయడం ఈజీ కాదు. సెంటిమెంట్స్ హర్ట్ అవుతాయని ఒక బాధ ఉంటుంది కదా. ఇప్పుడు మీరు పిల్లలు పుట్టలేదు ఒక జంటకి, దాని మీద మీరు జబర్దస్త్లో ఒక స్కిట్ రాయాలనుకోండి, చాలా మంది హర్ట్ అయిపోతారు. నీకు అసలు మనసుందా, నువ్వు సమాజంలో బాధ్యత గలవాడివా, ఇవన్నీ అడుగుతారు ఆబ్వియస్లీ కదా. అలాంటిదే చావు కూడా చాలా పర్సనల్, చాలా ఇది. కానీ ఇందులో మీరు ఒక విధమైన హ్యూమరు, లైఫ్లోని చాలా సటిల్గా జరిగిపోయే ఇవన్నీ తీసుకొచ్చారు చూడండి. అది దాన్ని కూడా మన పెద్దవాళ్ళు చెప్పిన నిదర్శనాలు అండి నిజంగా. అంటే ప్రతి విషయంలో మీకు సీరియస్నెస్ ఉంటుంది, కామెడీ ఉంటుంది. ప్రతి ఇన్సిడెంట్లో మీరు కామెడీ, ఇప్పుడు ఇది సీరియస్ అనుకోండి ఒక చావు అనేది, ఎగ్జాక్ట్ లేకపోతే ఒక కామెడీదే తీసుకుందాం, కానీ దానిలో కూడా సీరియస్ ఉంటుంది. ఇది చావు అనేది సీరియస్ అనుకోండి, దానిలో మనం కామెడీ చెప్పాను నేను, కానీ ప్రాపర్గా ఒక కామెడీ ఎపిసోడ్ ఉందనుకోండి, దాంట్లో సీరియస్ కూడా ఉంటుంది. మనం చూసే దృష్టికోణమే. నాకు ఒకసారి ఏమైందంటే అవునన్నా కాదన్నా అనే సినిమాకి మేము ట్రిప్కి వెళ్ళామన్నమాట. సో తేజ గారు, ఉదయ్ కిరణ్ గారు, సుమన్ శెట్టి, నేను, ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు. ఆయన ఒక చోట ఒక మాట అన్నాడండి ఒక ఇంటర్వ్యూలో. ప్రెస్ వాళ్ళు అడిగారు, అదండి అందులో కొంచెం బూత్ ఉందండి, శృంగారం ఎక్కువ ఉందండి అంటే, ఆయన ఒక మాట, ఏ సందర్భమో నాకు తెలియదు, ఒక మాట నన్ను పడిపోయింది. ఏమైనా ఇప్పుడు ఎయిడ్స్ మీద సినిమా చూస్తున్నప్పుడు, ఎయిడ్స్ మీద అవగాహన కల్పించడానికి ఒక సినిమా చేస్తున్నప్పుడు ముందు శృంగారం చూపించాలి. వాడు ఎలా అడిక్ట్ అయ్యాడు శృంగారానికి, కొంచెం బ్యాడ్ రూట్ ఎలా పట్టాడంటే అవన్నీ చూపించాలి. కొంచెం ఆ రొమాంటిక్ అప్పీల్ చూపించినప్పుడే ఇది చెప్తావు, అది చూపించకుండా ఇది చెప్తే ఎవడు చూడ్డాయి అన్నాడు. కరెక్ట్, అంతే, అది నిజమే. మీకు అర్థమైంది? నాకు అందులో ఏదో దొరికింది నాకు. అంటే మనకు మంచి చెప్పినప్పుడు దానిలో చెడు కారణమైంది ముందు చెప్పినప్పుడే, ఇది చెడు, దీనివల్ల ఇది జరుగుతుందని చెప్తాం కదా. అవును, ఆ మంచిని పట్టుకుంటే సరిపోతుంది. పట్టుకోవాలి. అదే దానికోసం ఇవన్నీ తప్పదు, మేకప్ చేయడం తప్పదు. పలకం కూడా అంత, నేను రాగానే కుటుంబాలు కలుస్తాయంటే ఎవరు చూడరు. కుటుంబం కలవాలి అంటే సోది అనుకుంటారు. దానిలోనే మనం ఏం చేయొచ్చు, ఎలా చెప్పొచ్చు అనేది. కానీ ఎంత సూక్ష్మమైన ప్రయాణం మీలో జరిగిపోయింది చూడండి. మీ ఎదుగుదల ద్వారా ఎన్ని విషయాలు మీరు గ్రహించుకున్నారు. మీకు ట్రైనింగ్ లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు. అంటే యూజువలీ నేను ఐఎమ్ ఫ్రమ్ థియేటర్ అని చెప్పుకుంటారు చాలామంది. మీకు సినిమానే అండి, నేను థియేటర్, నేను సినిమా షూటింగ్లో చేసినప్పుడు సినిమా ఇస్ యువర్ లెర్నింగ్ ప్లాట్ఫామ్, అంతేనా? అండ్ నాకు ఏదైతే వచ్చిన గ్యాప్ ఉందో అదే ఇప్పుడు నా సక్సెస్కి లీడ్. అది అయితే మీ పైసలన్నీ మాకు ఇస్తారా? లేవు, ఎక్కడి ఆ 3 సంవత్సరాలు ఎలా బతికాననుకుంటారు? అంటే ఇప్పుడున్న పైసలు ఇచ్చేస్తే మాకు, అప్పుడు మళ్ళీ మీరు కూర్చుని 3 సంవత్సరాలు ఆలోచిస్తే, 3 సంవత్సరాలు కాదు, ఈసారి మీకు 3 నెలలు ఇస్తున్నావు టైం. అంటే దేవుడికి ఒకటి ఉంటుందండి, దేవుడు ఒకటిసారి ఇస్తారు అనమాట. అస్తమానం అదే అంటే ఇవ్వడు, ఉన్నే లాక్కని బయలుదేరి అంటాడు. ఒకటేసారి ఇచ్చాడు, ఇక దాన్ని జాగ్రత్త పడాలి. మళ్ళీ 3 సంవత్సరాల గ్యాప్ ఉంటే రాదు ఇప్పుడు, అంతే కదా, రానివ్వరు కూడా. ఇప్పుడు ఇంకా మీరు ఇంకా మిమ్మల్ని తీసుకెళ్ళి జీవితం పెట్టేశాను అక్కడ ఫిల్మ్ ఫేర్. అంటే మీరు ఎంత కోల్పోయి యు గాట్ ద లేడీ హోమ్. అంతే కదా, అందుకే నేను లేడీ అంటే తెలుసు కదా, చాలా తెలుసు, చాలా మందికి తెలుసు. సరే, బ్లాక్ లేడీని తీసుకొచ్చుకున్నారు. అదే ఆ మెట్లు ఎక్కుతున్నప్పుడు కానీ, అది చేతిలో ఉన్నప్పుడు కానీ, నేను అంటే చాలా ఇంటర్వ్యూలో మాట్లాడే మనకు భయం అయ్యేది బేసికల్గా స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడాలంటే. కానీ ఆ రోజు ఎందుకో చిన్న లోపల షివర్ అయిపోతూ